ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 19వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 19వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఫలితాలు కూడా వేగవంతంగా ఉండబోతున్నాయి. మీ కోరికలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా చక్కగా నెరవేరుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో లాభాన్ని చూడగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి చక్కగా మీరు పక్కకి తప్పుకోగలుగుతారు. ఉన్నత స్థానమైన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, వారితో సత్సంబంధాలు ఇట్లాంటివి కూడా ఈరోజు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. భవిష్యత్తు కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారండి. మీ యొక్క జీవిత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టగలుగుతారు. లోతుగా ఆలోచించే కొత్త కొత్త నిర్ణయాలలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. డబ్బు పరంగా అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపును చూడగలుగుతారు. రెండు చేతుల డబ్బును సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎటువంటి ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అంటే ఎవరైనా ఏదైనా ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా మీరు వాటన్నిటి నుంచి కూడా అలాంటి చిక్కులు, అలాంటి ఇరుకులు ఏమైనా ఉన్నా వాటన్నిటిని దాటుకొని మీరు విజయం వైపుకు వెళ్ళగలుగుతారండి. అయితే ఈరోజు మాత్రం కొంతవరకు మిమ్మల్ని మీ ఎదుగుదలని చూసి ఇబ్బంది పడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీకు ఇబ్బందులు కలిగించాలని అటువంటి వారు మాత్రం ఉండటం అయితే సహజంగా జరుగుతుందండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా, డబ్బు పరంగా ఏవైతే లావాదేవీలు జరుపుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా కలిసి వస్తుంది. రెండు చేతుల సంపాదించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే మీరు కోరుకున్న విధంగా ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతిదాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇదైతే వర్తిస్తుందండి. అంటే ప్రతి వృత్తిలో ఉన్నవారికి కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది. సమయానికల్లా మీరు చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీరేదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే పనులలో మాత్రం కాసింత పని భారం అనేది ఉంటుందండి. ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా పనులు రావటం కానీ, పనులు చేసేటప్పుడు సమయం తక్కువగా ఉండటం కానీ ఇట్లాంటివి ఉంటాయి. పని భారంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు వాటన్నిటికీ పెద్దపీట వేయకుండా ప్రతిదాన్ని కూడా మీ బాధ్యతగా భావించి మీ భుజాల మీద వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారండి. సకాలంలో కూడా పనులన్నిటినీ ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం కొత్త నిర్ణయాలను కూడా, వారి భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు మీకు మద్దతును తెలియచేయడం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు మెలకువలను పాటించడం, లేదా మీ యొక్క వైద్యుల సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఆత్మవిశ్వాసంతో, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళి విజయాలను పొందగలుగుతారండి. మీదైన శైలిలో మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ యొక్క ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొంతవరకు
సత్సంబంధాలను కలిగి ఉంటారు. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ యొక్క జీవిత లక్ష్యాల మీద మీరు చక్కగా దృష్టిని పెట్టి అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళుతూ విజయాలను పొందగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో లోతుగా ఆలోచించగలుగుతారు. అంటే ఈ పని ఇప్పుడుతోనే ముగిసిపోతుందా, లేకపోతే దీనివల్ల వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దీనివల్ల ఇంకా మీ రానున్న రోజుల్లో ఏ విధమైన పరిణామాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇట్లాంటివి లోతుగా ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడా. అంతేకాకుండా మీ సొంత స్వలాభం కోసం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవారి యొక్క లాభాల కోసం కూడా మీరు ఈరోజు చక్కగా ఆలోచించగలుగుతారండి. అంటే సొంత వ్యక్తిగత వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ పనుల వలన అందరూ లాభపడే విధంగా మీ యొక్క ప్రతి ఆలోచన ఉంటుంది. అది కూడా అందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు తరగతి గదిలో రాయబోయే పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికి హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. పనుల్లో మాత్రం కొంతవరకు పనిభారం ఉంటుందండి. పనిభారం అనిపించినప్పటికీ కూడా అన్నింటినీ కూడా మీ బాధ్యతగా భావించి ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి సమయానికల్లా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని మీదైన శైలిలో చక్కగా గౌరవప్రదమైన ఒక ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి బదిలీలు రావటం కానీ లేదా ప్రమోషన్లు దొరకటం కానీ మీకు మరింత ఆనందాన్ని అయితే సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా చక్కగా మీ కాలం అయితే కలిసి వస్తుందండి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఎంతో తెలివిగా మీరు వ్యవహరించగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో తాలూకా పెండింగ్ లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి మెలకువలను ప్రదర్శిస్తూ వ్యాపార లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని మీ యొక్క మెలకువలతో ఎంతో ఊహించని ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్తారు. చక్కటి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపార విస్తరణ కోసం అన్ని మెలకువలను పాటించగలుగుతారు. మీదైన శైలిలో వ్యాపారాన్ని వృద్ధి చేస్తూ లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంతవరకు పనిభారం ఉంటుందండి. అయినప్పటికీ వాటిని ఏమాత్రం మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీకంటూ కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీది ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీ ఇద్దైన మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీరు ఆశిస్తున్నట్టుగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ యొక్క కొత్త నిర్ణయాలు మీ జీవిత భాగస్వామితో మీరు పంచుకోగలుగుతారు. వారు మీకు అన్ని విషయాలలోనూ సలహాలను అందించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు ఏకీభవించడం, వారి వెన్నంటే మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం, ప్రతి నిర్ణయాన్ని గౌరవించడం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి మీరు ఈరోజు కొత్త నిర్ణయాలను తీసుకునే విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు మాట్లాడే ప్రతి మాటని ఆలోచించి మాట్లాడవలసిన అవసరం కూడా ఉంటుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు పని భారం అనిపిస్తుంది. మీ పనులన్నిటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో నూతన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఏర్పరచుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియడం కానీ, లేదా లావాదేవీలు చక్కగా మీకు అనుకూలంగా జరగటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం మీకు అనుకూలమైన విధంగా ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతూ సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.